హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లు లోటస్ పాండ్లో ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆ లోటస్ పాండ్ వేదికగా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ అంటే ఆక్రమణలను తెలంగాణ సర్కారు ముఖ్యంగా అంటే జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇవాళ ఉదయం నుంచి కూల్చివేతలు చేపట్టారన్నమాట ఒకసారి ఆ విజువల్ చూసిన తర్వాత డీటెయిల్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ఇదే అన్నమాట తెలంగాణ ప్రభుత్వం జనరల్గా అంటే ఆక్రమణలు దురాక్రమణలకు సంబంధించి ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులకు కొంత ఫ్రీడమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఇక్కడ జరిగిన వ్యవహారం ఏంటంటే లోటస్ పాండ్ ఎదురుగా మొత్తం అంటే 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది అనమాట 30 అడుగుల డిస్టెన్స్ గల రోడ్డు అయితే అందులో ఒక 15 అడుగుల ముందుకు ఈ సెక్యూరిటీ కోసం అంటే జగన్మోహన్ రెడ్డి అంటే వివిఐపి కాబట్టి ఆయన సెక్యూరిటీ నేపథ్యంలో లోటస్ పాండ్లో స్థలం లేకపోవడంతో రోడ్డు మీదకి 15 అడుగుల ముందుకు జరిపి ఈ నిర్మాణాలు చేపట్టారనమాట సెక్యూరిటీ కోసం అంటే చిన్న చిన్న రూమ్స్ వేసి సెక్యూరిటీ కోసం వేసుకున్నారనమాట సో దీనికి సంబంధించి స్థానికులు ఆ రోడ్డు మీద వెళ్ళే చాలామంది కంప్లైంట్ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం గతంలోనే అంటే టౌన్ ప్లానింగ్ అధికారులు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులకు ఈ ఎంక్రోచ్మెంట్స్ను కూల్ చేయాల్సిందిగా 2-3 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా వారి వైపు నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో పైగా అక్కడ స్థానికుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు రావడంతో ఇక మరో ఆప్షన్ లేకపోవడంతో ఇవాళ ఉదయం అధికారులు పోలీసుల సమక్షంలో ఈ ఎంక్రోచ్మెంట్స్ని కూల్చేసే ప్రయత్నం చేశారు ఇక వాస్తవం ఇలా ఉంటే పచ్చపత్రికల్లో పచ్చ ఛానళ్ళలో ఇక మరో రకమైన చర్చకు తెరదీసిందనమాట జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రజా దర్బార్ను కూల్చేసిండు కదా గతంలో చాలా వరకు రాజకీయ కక్ష సాధింపుల నేపథ్యంలో ఆయన కూల్చివేతలకు దిగిన నేపథ్యంలో ఒక ఇక్కడ కూడా తెలంగాణలో ఆయన సొంతింటి దగ్గరనే ఎంక్రోచ్మెంట్స్ అంటే ఆక్రమణలు దురాక్రమణలను కూల్చివేస్తున్నారని చెప్పి ఇక ఏవేవో రాసుకుంటూ పోతున్నారు అది వాళ్ళ పైశాచికత్వం దాన్ని వదిలేద్దాం సో వాస్తవంగా జరిగింది ఇది అనమాట స్థానికులకు ఇబ్బంది కలుగుతుంది అక్కడ నుంచి అంటే చాలామంది ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళాల్సిన విఐపీలు కూడా చాలామంది కంప్లైంట్ చేసిన నేపథ్యంలో తెలంగాణ టౌన్ ప్లానింగ్ అధికారులు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ చర్యకు దిగినట్టు స్పష్టమవుతుంది అనమాట సో ఇది అక్కడ జరిగిన వాస్తవం లోటస్ పాండ్ వేదికగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ